హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జేవి క్రియేషన్స్. మన ఛానల్లో ఈరోజు రెసిపీ వచ్చి క్యారెట్ పికిల్. క్యారెట్ పికిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ రెండండి. క్యారెట్స్ అండ్ మనం స్టార్టింగ్ వీడియోలో చూపిస్తున్న పౌడర్. ఆ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలంటే, లో ఫ్లేమ్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 కూడా దోరగా వేగించి పౌడర్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఈ పికిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు అండ్ ఎండుమిర్చి, ఆవపొడి అండ్ క్యారెట్. అంతే అండి, ఇంకేం లేదు. మనం ఈ పికిల్ ముందుగా ఎలా తయారు చేసుకోవాలంటే, క్యారెట్స్ అనేవి కట్ చేసి బాగా డ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పౌడర్ అనేది రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. మనం పికిల్కి ఎంత ఆయిల్ అయితే పెట్టుకుంటామో అంత ఆయిల్, ఇంచుమించుగా ఒక 2 కప్స్ 2 బౌల్స్ ఆయిల్ అనుకోండి. ఎందుకంటే పికిల్ ఆయిల్లో బాగా నాని ఉంటే బాగా ఊరుతుంది. సో 2 కప్స్ ఆయిల్ తీసుకొని హీట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి, ఆ హీట్ మీదే మనం ఎండుమిర్చి అండ్ కరివేపాకు అనేది వేసుకోవాలి. ఆ వేడికి వేగిపోద్ది. తర్వాత కొద్దిగా చల్లారిపోయిన తర్వాత సెమీ హీట్గా, అసలు హీట్ అనేది లేకుండా ఉన్నప్పుడే పసుపు, సరిపడా ఉప్పు, మన టేస్ట్కి తగ్గ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసుకున్న తర్వాత వేరే బౌల్ తీసుకొని ఆ బౌల్లో క్యారెట్స్ అండ్ ఈ తాలింపు వేసుకున్నాం కదా ఆ ఆయిల్ అండ్ ఆవు పొడి కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. క్యారెట్స్కి బాగా పట్టినట్టు కలిపేసుకున్న తర్వాత అప్పుడు లాస్ట్లో ఒక 2 లెమన్స్, 2 నిమ్మకాయలకి ఎంత అయితే నిమ్మరసం వస్తుందో అంత, 2 నిమ్మకాయల నిమ్మరసం కూడా వేసి కలుపుకుని పెట్టుకోవాలండి. అంతే, పికిల్ అనేది చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయింది. వెంటనే స్మెల్ చూస్తే బాగా గుమగుమగా ఆడుతుందండి. కాకపోతే అది వెంటనే తిన్నారనుకోండి, మీకు కొద్దిగా కసకసమంటూ ఉంటుంది. బట్ ఊరిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ మనం అది ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటే బాగా నాని ఊరిపోద్ది. నేనైతే ఒక బాక్స్లో పెట్టుకున్నాను. అలానే ప్రిజర్వ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఒక 1 వీక్ 10 డేస్లో బాగా ఊరి మీకు ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. సో చూడండి, ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా టేస్టీగా యమ్మీగా వచ్చింది. సో ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్. బాయ్ బాయ్.